హలో అస్సలాము అలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయి వ్లాగ్స్. ఈరోజు చెప్పేది ఏంటంటేనండి, ఓట్స్ ఎప్పుడు తిని బోర్ కొట్టే వాళ్ళ కోసం అండి. ఎప్పుడు పాలల్లోనే కాకుండా ఓట్స్ని మీరు ఒకసారి ఇలా చేసి తినండి, చాలా బాగుంటుందండి. ఎట్లా అంటే ఇప్పుడు పెరుగుతో కూడా తినొచ్చండి. తడక అంటారు. తడక అంటే ఏంటంటే తాలింపు. ఓట్స్ని తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది ఎలాగో చూపిస్తాను. ముందుగా ఓట్స్ని తీసుకోండి. ఓట్స్లో చాలా రకాలు ఉంటాయండి, అదైతే నాకు సరిగ్గా తెలియదు. నేనైతే ఈ ఓట్సే వాడతాను. మీరు కూడా ఇదే వాడుకుంటారా, లేదంటే వేరే కంపెనీది వాడుకుంటారా, అది ఎవరెవరి ఇష్టం. పెరుగుని కొంచెం ఇలా పల్చగా చేసుకోండి. తర్వాత తాలింపు వేసుకోవాలండి. నేను తాలింపు కోసం అయితే నెయ్యి తీసుకుంటున్నా. ఆయిల్ కూడా వాడుకోవచ్చండి. నేను నెయ్యి తీసుకుంటాను, కొంచెం రుచిగా బాగుంటుందని చెప్పేసి నెయ్యి తీసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు మీకు రుచికి సరిపడా. ఉల్లిగడ్డలు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, నాకైతే కొంచెం ఇష్టం అందుకనే వేసుకుంటున్నాను. ఇష్టం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. దానిమ్మ గింజలు. ఈ విధంగా ఓట్స్తో తడకా చేసుకొని తింటే రుచిగా కూడా ఉంటుంది, మీకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. దాంతోపాటుగా కొంచెం క్యారెట్ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని కీరా దోస ముక్కలు ఇలా తిన్నారనుకోండి, దీంతోనే మీకు కడుపు నిండిపోయిద్ది. నైట్ టైం ఫుడ్ హెల్తీ ఫుడ్ అయిపోయిద్ది.